ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఓనర్లారా, మీరు మరీ ఇంత పచ్చి పాపంగా ఇంత దుర్మార్గంగా మీరు చేయటం అనేది, ధర్మం అనేది ఉంటుంది. రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండవు. ధర్మం అనేది ఉంటుంది, పైన భగవంతుడు ఉంటాడు. మీరు ఇటువంటి తప్పుడు వార్తలు ఇవాళ మళ్ళొకసారి మీకు అందరికీ చెప్తున్నాను, ఎవరైతే మీరు ఈ తప్పుడు వార్త రాశారో వీళ్ళకి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజుగారి ఇంటి దగ్గర ఎంతమంది పోలీసులు ఉంటున్నారు? రాజుగారి ఆశ్రమం దగ్గర, మంతెన రాజుగారి ఆశ్రమం దగ్గర ఎంతమంది పోలీసులు ఉంటున్నారు 3 షిఫ్టుల్లో? అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి ఎదురుగుండా ఖాళీ స్థలంలో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు? చంద్రబాబు నాయుడు గారి ఇంటి వెనకాల ఎంతమంది పోలీసులు ఉంటున్నారు? భవానీ ఐలాండ్లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు? అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇంటి పక్క దాంట్లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు? అలాగే మీ మదీనాగూడ ఫామ్ హౌస్లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు? జూబ్లీ హిల్స్లో మీ రాజ్మహల్లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు? తీయండి బయటికి. మీ నాన్నగారు చుట్టూ ఎంతమంది ఉంటున్నారు? ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీసులు కాకుండా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎంతమంది ఉంటున్నారు? ఈయన రాస్తాడు, రామోజీరావు గారు అబ్బాయి, మాజీ అయిపోయిన తర్వాత కూడా సెక్యూరిటీ అంటాను. చంద్రబాబు నాయుడు గారు మాజీ ఎన్నిసార్లు మాజీ అయ్యాడు? ఎప్పుడో నా చిన్నప్పుడు ఎప్పుడో నక్సలైట్లు దాడి చేసి ఇప్పుడు దాకా 200-300 మంది ఎన్హెచ్జి కమాండోలు అంట. ఎందుకు మరి అడిగావు? ఎప్పుడన్నా రాచావా? ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? స్టేట్ పోలీసులు ఎంతమంది ఉంటున్నారు? ఎంత ఖర్చు అవుతుంది? చంద్రబాబు నాయుడు గారు మాజీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా సెక్యూరిటీ లేకుండా ఉన్నాడా? ఎంతమంది నేషనల్ సెక్యూరిటీ గార్డులు ఎంతమంది ఉంటున్నారు? హైకోర్టు కేసు మరి తెచ్చుకున్నారు కదా, మళ్ళీ చిత్తూరులో దాడి జరిగాక మళ్ళీ సుప్రీంకోర్టు కేసు తెచ్చుకున్నారు కదా. టోటల్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీసులు కాకుండా ఇవాళ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కానీ అందరూ కలిసి అసలు మొత్తం మీ ఆస్తుల దగ్గర కానీ అన్ని చోట్ల ఎంతమంది ఉన్నారు? మీకు కానీ, మీ అమ్మగారికి కానీ, మీ శ్రీమతి గారికి కానీ, మీ అబ్బాయి గారికి కానీ మొత్తం అన్ని చోట్ల కలిపి ఎంతమంది ఉంటున్నారు? లెక్క చెప్పండి. రామోజీరావు గారు అబ్బాయి గారు, ఈ లెక్క చెప్పాలి కదా. లోకేష్ గారు, పార్టీ ఆఫీసులు కట్టినటువంటి ప్రతి పైసా పార్టీ అకౌంట్లోంచి ఖర్చు పెట్టే డబ్బులే. మీకులాగా ఎల్ఎన్టీ ఓడో ఆడో ఈడో కట్టడెవడో. అమరావతిలో రాజధాని కట్టే కాంట్రాక్టర్, అమరావతిలో వర్కులు చేసే కాంట్రాక్టర్లు మంగళగిరిలో ఆఫీస్ కట్టినట్టుగా, హైదరాబాద్లో హైటెక్ సిటీ కాంట్రాక్ట్ కట్టినటువంటి ఎల్ఎన్టీ హైదరాబాద్లో మీ ఆఫీస్ కట్టినట్టుగా కాదు. ఇది పార్టీ ఆఫీసు మేమే కట్టుకుంటున్నాం. మొత్తం నువ్వు రాసినట్టుగా కాదు, మొత్తం ప్రతి పైసా పార్టీ డబ్బులే, మా పార్టీ అకౌంట్లోంచి ఇచ్చే ఖర్చు పెట్టేటువంటి డబ్బులే. కాబట్టి నువ్వేమీ బాధపడద్దు, ఈర్ష్యపడద్దు. నువ్వు ఈ బిల్డింగ్లు వేసావు, మరి ఈ బిల్డింగ్లు కూడా చూపిస్తే బాగుండేది కదా. మీ ట్విట్టర్లో మా పార్టీ ఆఫీస్ బిల్డింగ్లు వేసావు, ఈ బిల్డింగ్లు కూడా వేయండి, ఈ బిల్డింగ్లు కూడా వేయండి. చక్కగా అన్ని బిల్డింగ్లు మొత్తం మీరు 10 జిల్లాల్లో కట్టుకున్నటువంటి అన్ని బిల్డింగ్ల ఫోటోలు మొత్తం ట్విట్టర్లో పెట్టండి. ఈ పూరిపాకల్ని, ఈ రేకుల చెట్లను కూడా ట్విట్టర్లో పెట్టి అప్పుడు మీరు నిజంగా రెడ్ బుక్ రాయటానికి అర్హత ఉన్నవాడివేగా మేము ఒప్పుకు తీరుతాం. దమ్మున్నాడరా అసలు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులతో పాటుగా వాళ్ళ ఆఫీసులు కూడా పెట్టాడు. ఎంత పూరిపాకలో రేకుల షెడ్లో కూడా వాళ్ళు ఎంత సొంత డబ్బులు పెట్టి వాళ్ళ రెక్కలు ముక్కలు చేసి సంపాదించిన డబ్బులతో కొనుక్కున్న స్థలాలు, డాక్యుమెంట్లు ఈ 10 జిల్లాల్లో కట్టారు కదా, వాటి డాక్యుమెంట్లు కొన్నారు కదా మీరు, స్థలాలు కొని కట్టారు కదా మీరు, ఆ డాక్యుమెంట్లు కూడా పెట్టాలి కదా. అప్పుడు కదా రెడ్ బుక్ రాసే అర్హత ఉంటుంది. కాబట్టి అయ్యా మళ్ళొక్కసారి ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు కూడా ఎకనైనా ధర్మంగా ప్రవర్తించమని చెప్పని డిమాండ్ చేస్తాం.